కీర్తనలు 23వ అధ్యాయం 2-3 వచనాలు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. మొదటి వచనంలో మనం చూసినాము, ఆయన యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అనగా కాపరి మందలో నుంచి, దొడ్డిలో నుంచి తన మందను వేరుపరిచి తనకు కాపరికి గొర్రెలకు కలిగిన సంబంధాన్ని చూపిస్తూ తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో కీర్తనకర్త ఏ విధంగా తను యెహోవా కాపరిగా ఉన్నాడో, తర్వాత అతని కాపరత్వం కింద తనకు ఎటువంటి లేమి లేదు అనేటువంటి అనుభవాన్ని కలిగి ఇది తన యొక్క అనుభవాన్ని రాసిన వాడుగా మనం చూసాం. అంటే దొడ్డిలో ఉన్నటువంటి మందలను, తన గొర్రెలను మందవలే చేర్చి చక్కగా వాటిని నడిపించుతూ దినదినము తన భద్రతలో తన చేతిలో ఉంచుకుని తనకు మంద కొరకు, గొర్రెల కొరకు ప్రాణం పెట్టేటువంటి కాపరిగా తన యొక్క ప్రేమను వాటికి వ్యక్తపరుస్తూ నడిపించినటువంటి అనుభవాన్ని ఆ మొదటి వచనంలో నిన్న మనం చూసినాం. రెండవ వచనంలో పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. దొడ్డిలో ఉన్నటువంటి తన యొక్క తన గొర్రెలన్నిటినీ కూడా బయటికి తీసుకుని వచ్చి నడిపించిన తరువాత ఎక్కడికి తీసుకువెళ్తాడు అనేటువంటి అనుభవాన్ని చెప్తున్నాడు. సో పచ్చిక కలిగినటువంటి చోట్ల ఆయన నన్ను పరుండు చేయుచున్నాడు. సో పచ్చిక గల చోట్ల ఆయన తన మందను చక్కగా ముందుగానే ఎరిగిన వాడయండి, అవి ఎక్కడున్నాయో తెలుసుకుని, తర్వాత గొర్రెలు ఏవి ఆహారాన్ని తినగలిగితే సరైన విధంగా ఎదగలవో అటువంటి స్థలంలోనికి వాటిని నడిపించేవాడుగా ఉన్నాడు. తను వాటి యొక్క ఆహారం కొరకు తను గమనం కలిగి ఏ ప్రదేశంలో అవి చక్కగా మేయగలవో, తర్వాత సరైన విధంగా ఆహారాన్ని తీసుకొని అవి ఎదగగలవో, తర్వాత ఎటువంటి స్థలంలో అయితే ఏమాత్రం కూడా ప్రమాదం లేకుండా అవి విశ్రాంతిని తీసుకొనగలవో ఎరిగిన వాడుగా ఉండి ఆ ప్రదేశాలకు వాటిని నడిపించేవాడుగా ఉన్నాడు. మనం ఒకసారి ప్రభువు చేత నడిపించబడుట లేక ప్రభువు చేత పిలువబడి ఆయనను ఎరిగిన తరువాత ఆయన కాపరత్వం కింద ఉండుట అనేటువంటి ఆరంభ దశలో దేవుడు మనల్ని తీసుకెళ్ళేటువంటి ప్రతి మార్గాన్ని కూడా చక్కగా నడిపించేవాడుగా, మనల్ని తీసుకెళ్ళేటువంటి స్థలములు పచ్చిక గల చోట్ల అని చెప్పవచ్చు. ఈ పచ్చిక అనేటువంటిది అంటే అర్థం అక్కడ ఏంటంటే టెండర్ గ్రాస్. అంటే మొట్టమొదట వర్షాకాలం అయిపోయిన తరువాత తొలకరి జల్లులు పడతాయి. తొలకరి జల్లులు పడినప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చేటువంటి గడ్డి, బీటు భూమిలో నుంచి వచ్చేటువంటి గడ్డి ఏదైతే ఉంటుందో అటువంటి చోట్ల అని అర్థం. అవి లేత గడ్డిగా ఉండి మనం చక్కగా అవి చక్కగా జీర్ణం చేసుకోవటానికి, రుచికరంగా ఉండి ఎదగగలగటానికి పనికొచ్చేటువంటి స్థలాలు. ఆ స్థలాల్లో నడిపించబడటం అంటే అర్థం ఏంటంటే, మరి కొత్తగా నూతన జన్మ అనుభవాన్ని పొంది ప్రభుతో సంబంధంలోనికి రాగలిగి ఈ గొర్రెల కాపరి మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు అనేటువంటి ఆయన ప్రేమను రుచి చూచిన తరువాత ఆయనను వెంబడించేటువంటి మార్గం అంతటిలో కూడా మన జీవితంలో అటువంటి ఏ విధంగా కాపరి తన గొర్రెలను మరి చక్కటి నీరు పట్టినటువంటి రుచికరమైనటువంటి లేత గడ్డి స్థలాల్లో నడిపించేవాడుగా ఉంటాడో, విశ్వాసులను కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన కాపరత్వం కింద ఆ విధంగా నడిపించేవాడిగా ఉంటాడు. ఎలా నడిపించుతాడు? ఆయన మనకి 2 విషయాలు అనుగ్రహించున్నాడు. ఒకటి, ఆయన తిరిగి లేచి వెళ్ళిన తరువాత వాగ్దానం చేసిన రీతిగా విశ్వసించిన వారందరూ కూడా ఆత్మచేత వెలిగించబడి ఆయనకు లోబడిన వారందరి హృదయాలలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. ఎవరైతే యథార్థమైన హృదయంతో ఆయన వెంబడిస్తారో, ఆయన కాపరత్వం కింద ఉండాలని, జీవించాలని, ఆయన ద్వారా నడిపించబడాలని కోరుతారో, ఆయన చెప్పిన మార్గాల్లో నడవటానికి ఇష్టపడతారో
వారిలో పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసేవాడుగా ఉంటాడు. తర్వాత రెండవది ఆయన మనకు అనుగ్రహించినది దేవుని యొక్క వాక్యం. ఆ జీవము కలిగినటువంటి వాక్యాన్ని ఆ ఆత్మ సంబంధమైన వెలుగులో మనకి తెలియపరిచి ఆయనను గురించి, తండ్రిని గురించి, వారిద్దరూ మనకి కలిగినటువంటి సంబంధాన్ని, వారిద్దరికీ మనతో కలిగి ఉన్నటువంటి ప్రేమ సంబంధము, మంచి తలంపులు, పరలోక సంబంధమైన స్థలాలలో మనకి మన కొరకై సిద్ధపరచబడి ఉంచబడినటువంటి స్వాస్థ్యము, అవన్నీ కూడా ఆత్మ ద్వారా మనతో మాట్లాడుతూ తెలియజెప్తూ ఉంటాడు. ఎలా తెలియజెప్తుంటాడంటే ప్రతి ఒక్క విశ్వాసి ఎంత మేరకు వాటిని అర్థం చేసుకొనగలడు. సో అర్థం చేసుకొని ఏ విధంగా వాళ్ళ జీవితంలో అన్వయించుకొనగలిగినటువంటి సామర్థ్యము వారిలో ఉన్నదో ఆ మేరకు వాటిని తెలియపరుస్తూ నడిపిస్తుంటాడు. సో పచ్చిక గల చోట్లు అంటే పరిశుద్ధాత్మ దేవుడు తన వెలుగులో మనం వాక్యాన్ని ధ్యానించుతూ ఆయన సన్నిధిలో కనిపెట్టుచున్నప్పుడల్లా ఆత్మ సంబంధమైనటువంటి పోషకాహారాన్ని మనకు అనుగ్రహించి తండ్రిని గురించియో కుమారుని గురించియో, వారిద్దరూ మన కొరకై సిద్ధపరుస్తున్నటువంటి పరలోక సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని గురించియో, తర్వాత మనకు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత మనం పొందబోయేటువంటి ఉన్నతమైనటువంటి పిలుపు కలిగినటువంటి బహుమానాన్ని గురించియో మనకు మెల్లమెల్లగా క్రమక్రమంగా మన అర్థం చేసుకొనగలిగినటువంటి, లేకపోతే మన జీవితంలో అన్వయించుకొనటానికి తగినటువంటి సామర్థ్యం చొప్పున వాటన్నిటినీ మనకు తెలియపరుస్తూ వాటిలో మనం ఆనందించి విశ్రమించులాగున మన పరుణ చేసేవాడుగా ఉంటాడు. ఆ గమనంలోనికి మనం రాగలిగినప్పుడే మనం నిజమైనటువంటి విధంగా ఎదుగుదలలోనికి రాగలుగుతాం. పచ్చిక బయలు అంటే మనకి జీవాన్ని, ఆత్మ సంబంధమైన జీవాన్ని అనుగ్రహించి దానిలో మనం ఎదగటానికి పనికి రాగలిగినటువంటి విధంగా శుద్ధాత్మ యొక్క వెలుగులో జీవవాక్యాన్ని మనం చూచి దానిని విశ్వాసం ద్వారా గ్రహించి దానిని అన్వయించుకుని జీవించడం అనేటువంటిది అర్థం. తర్వాత శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములంటే మనం ఏదైనా సరే ఒక ఉధృతంగా పారేటువంటి ప్రవాహం కానీ, లేక ఎంతో ఎత్తుగా పారేటువంటి సెలయేరు యొక్క ప్రాంతంలో కానీ కాపరి తన గొర్రెలకు నీటి కొరకే తీసుకెళ్ళడం. అవి ఉధృతంగా పారటం ద్వారా, లేకపోతే వడివడిగా పారటం ద్వారా తన నోటికి ముక్కుకి ఉన్నటువంటి మధ్య దూరం ఎంతో తక్కువ కాబట్టి అది నోటితో తాగుతున్నప్పుడు ఆ ప్రవాహంలో చిందేటువంటి ధారలు ముక్కులలోనికి వెళ్ళి అది ఊపిరి తిరగకపోయే ప్రమాదం ఉంది. దాన్ని గుర్తెరిగి నెమ్మదిగా పారేటువంటి జలముల యొద్దకు తమ మందను ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. శాంతికరమైనటువంటి జలములనగా అర్థం అది. కనుక ప్రమాదం లేనటువంటి స్థితిలో అవి చక్కగా రుచికరంగా నెమ్మదిగా తాగి ఆనందించగలిగినటువంటి స్థలం అని అర్థం, జలములని అర్థం. సో మన జీవితంలో ఎప్పుడు కూడా మనం తగినటువంటి ఆహారాన్ని తీసుకొని మన ప్రాణములకు సేద తీర్చడానికి పనికి రాగలిగినటువంటి దప్పికను తీసుకొని మనం ఆనందించగలిగినటువంటి విధంగా ఆయన మనని నడిపించేవాడుగా ఉంటాడు. సో ఈ నీరు అనేటువంటిది కూడా మనం ఆయన యొక్క వాక్యం అని చెప్పవచ్చు. నీటి ద్వారా మనం సంతృప్తి చెందటం అంటే ఆయన వాక్యాన్ని తిని త్రాగటం ద్వారా, ఈ రెండు విషయాల్లో కూడా అది మనం ఆయన యొక్క వాక్యము ఆత్మ ద్వారా సంతృప్తిపరచబడినటువంటి ఆహారము పానీయంగా మనం అన్వయించుకోవచ్చు. తర్వాత నడిపించేటప్పుడు ఆయన ఎప్పుడు కూడా అవి మనకు సరిపోయినవిగా ఉంటాయా లేదా అనేటువంటిది కూడా చూసేవాడిగా ఉంటాడు. అంటే మనం వాటిని ఎంతవరకు తీసుకొనగలమో, ఏ విధంగా తీసుకొనగలమో మన యొక్క స్థితిని గుర్తెరిగి అంత మేరకు మాత్రమే ఆ వాక్యం యొక్క వెలుగులో మనకి విసిదపరిచి అన్వయించుకుంటున్న కొలది దాని లోతైనటువంటి మర్మంలోనికి మనం తీసుకుని వెళ్ళి మనలను ఎదుగుదలలోనికి తీసుకుని వచ్చేవాడుగా ఉంటాడు. 3వ వచనం, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈ మాటకి అర్థం ఏంటంటే ఇక్కడ తెలుగులో సేద తీర్చుచున్నాడు అని రాయబడింది. తర్వాత ఇంగ్లీష్లో కనుక చూస్తే హీ కాజెస్ మై లైఫ్ టు రిటర్న్ అని ఉంది. అంటే నా జీవము తిరిగి వచ్చినట్లుగా చేయుచున్నాడు అని అర్థం. దేవుడు మొట్టమొదట్లో మనిషిని సృష్టించినప్పుడు అతన్ని
ఏదోను తోటలో పెట్టినప్పుడు దాంట్లో 2 చెట్లు రకరకాలైనటువంటి ఫలములు ఇచ్చు చెట్లన్నీ ఉన్నప్పటికీ రెండింటిని గురించి విశేషంగా వాక్యంలో రాయబడినది. ఒకటి జీవవృక్ష ఫలం, రెండవది మంచి చెడులు తెలియపరిచేటువంటి జ్ఞానవృక్ష ఫలం. ఆ జ్ఞానవృక్ష ఫలాన్ని తినవద్దని చెప్పాడు దేవుడు. వారికి మిగిలినవన్నీ తినేటువంటి అవకాశాన్ని, అది ఆ హక్కుని, ద్వారాన్ని తెరిచి ఉంచాడు. ఆ జీవవృక్ష ఫలాన్ని కూడా వారు తినవచ్చు. కానీ మనిషి జ్ఞానవృక్ష ఫలాన్ని తినటం ద్వారా మనిషి ఎప్పుడు కూడా తను స్వయంగా దేవుడు లేకుండా జీవించగలిగినటువంటి, తనంతట తానుగా జీవించటానికి, దేవునికి వ్యతిరేకంగా నిలబడగలగటానికి నేను శక్తివంతుడని అనుకుంటూ ఉండేటువంటి భావనలోనికి తీసుకొని రాబడిన వాడుగా చేయబడ్డాడు. ఒకసారి మనం యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత, ఆయన మనకు మంచి కాపరి అని గుర్తెరిగి ఆయనను వెంబడించడం ప్రారంభించిన తర్వాత, మనం పచ్చిక బయళ్ళలోనూ శాంతికరమైన జలముల యొద్ద నడిపించబడుతున్నటువంటి అనుభవంలోనికి వచ్చిన తర్వాత వస్తున్న కొలది మన ప్రాణమునకు మరలా తిరిగి ఏదైతే దేవుడు మొట్టమొదటిలో ఏదైనా తోటలో మనము జీవవృక్ష ఫలం తినటం ద్వారా మనలో ఉంచబడినటువంటి జీవవాయువు ఆయన పరిశుద్ధాత్మ యొక్క తాకిడి ద్వారా నడిపించబడుతుందో, అప్పుడు మనం చెప్పవచ్చు మనలోనికి తిరిగి జీవం వచ్చింది అని. ఆ జీవవృక్ష ఫలాన్ని తినటంలో తప్పిపోయినటువంటి మనుషుడు, మొదటి ఆదాము, మొదటి మనుషుడు, ఇప్పుడు ఎవరెవరైతే యేసు ప్రభువుని ఎరిగి ఆయనను వెంబడించి ఆ పచ్చిక బయళ్ళ అనుభవం లేకుండా ఆత్మలోనూ వాక్యములోనూ సరైన విధంగా ఆయనను ఎరిగి ఆయనని తిని త్రాగుతున్నారో, వారందరిలో కూడా ఏ జీవం అయితే మొదటిలో మనుషుడిలో ఉండాలని దేవుడు కోరి ఉన్నాడో ఆ జీవవృక్ష ఫలాన్ని తినడం ద్వారా నా ప్రాణమునకు సేద తీర్చుతున్నాడు. అంటే ఏదైతే ఒక మనిషి తన యొక్క సొంత జ్ఞానము, బుద్ధి ద్వారా నడిపించబడి వాటన్నిటిలో కూడా సరైన విధంగా కాకుండా, ఎప్పుడైతే మనం ఆ జీవవృక్ష ఫలాన్ని తినినటువంటి అనుభవంలోనికి రాగలుగుతామో, అప్పుడే మన జీవం తిరిగి సరైన విధంగా దేవుడు కోరిన విధంగా ఈ మత్స్య శరీరంలో పనిచేయటం అనేటువంటిది మనం చూడగలుగుతాం. అనగా జ్ఞానవృక్ష ఫలం యొక్క ప్రభావం ద్వారా వచ్చినటువంటి పాపం ద్వారా వచ్చిన మరణం, వాటి యొక్క బంధకాలలో నుంచి విడుదల పొంది దేవుడు ఏదైతే మనిషికి ఆ జీవాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు, ప్రభు చెప్పినాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడు నేను తండ్రి మూలముగా ఏ విధముగా జీవించుచున్నానో వాడు నా మూలముగా జీవించను. అంటే ఇప్పుడు హీ కాజెత్ మై లైఫ్ టు రిటర్న్, అంటే దేవునిలో ఉన్న జీవం ప్రభు అయిన యేసుక్రీస్తులోను, ఆయనలో ఉన్నటువంటి జీవం మనలోనూ వచ్చినప్పుడు మన ప్రాణం సేద తీరింది అని చెప్పవచ్చు. ఎప్పటి వరకైతే మనిషి ఆ జ్ఞాన వృక్ష ఫలం యొక్క అనుభవం ద్వారా మాత్రమే నడిపించబడి దాని ద్వారా వచ్చినటువంటి పాపం ద్వారా వచ్చిన మరణం అనగా దేవునితోటి సంబంధం తెగిపోయినటువంటిదని. ఇప్పుడు ఆ విధంగా ప్రభువుతోటి సంబంధంలోనికి రాగలిగి మనం మెల్లమెల్లగా ఆయనను గురించినటువంటి ఆ జీవం ద్వారా ఈ లోకంలో ఉన్న పాపాన్ని, లోకాన్ని, మరణాన్ని జయించుతున్నటువంటి అనుభవంలోనికి వస్తున్న కొలది ఆ ఏవైతే బంధకాలు అంతకుముందు అంతవరకు మనని బంధించి ఉంచి నిజమైన విధంగా దేవునితో సంబంధం కలిగి ఆయన కోరిన విధంగా జీవించడానికి మనలను నిష్ఫలులుగా చేసి ఉన్నదో వాటన్నిటినీ తెగగొట్టుకొని సరైన విధంగా మనం ముందుకు రాగలగటానికి ఆ జీవవృక్ష ఫలమైనటువంటి యేసును ఆ ప్రభువును మన జీవితాల ద్వారా ప్రకటించగలగటానికి గనక అనుభవంలోనికి రాగలిగినట్లయితే అప్పుడు మన ప్రాణమునకు సేద తీరిందని చెప్పవచ్చు. అలా కాకుండా ఎప్పటి వరకు అయితే ఒక మనిషి వాటి యొక్క అంటే జ్ఞానవృక్ష ఫలం ద్వారా వచ్చినటువంటిది అంటే తనంతట తానుగా స్వయంగా జీవించగలను అనుకున్నాడు. ఎందుకంటే ఈ ఫలము తినినప్పుడు మీరు దేవతల వలె మారుదురని చెప్పాడు అపవాది, సర్పం వాటికి అవ్వకు చెప్పింది. ఆ దేవతల వలె మారటువంటి అర్థం ఏంటి? మనిషి తనంతట తానుగా జీవించగలడు అని చెప్పటం.
అంటే దేవుడు తన జీవితంలో అవసరం లేదని చెప్పటం. ఇప్పుడేం జరుగుతున్నది? ఆ దాని నుంచి మారి జీవవృక్ష ఫలమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగుట ద్వారా, ఆయనను తిని త్రాగుట ద్వారా, ఆ జ్ఞానవృక్ష ఫలం ద్వారా వచ్చినటువంటి ప్రతిబంధకం, పాపము, మరణము, దాని ద్వారా వచ్చినటువంటి ఇంకా రకరకాలైనటువంటి గుణాలన్నిటినీ కూడా నుంచి విడుదల పొందినప్పుడల్లా మన ప్రాణమునకు సేద తీరేదిగా ఉంటుంది. అంతవరకు ఏదైతే బరువుగా ఉంటుందో వాటన్నిటి నుంచి కూడా మనం దూరపరచబడ్డాం. ప్రభు చెప్పినాడు, ప్రయాసపడి భారము మోసుకుని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. అంటే ఈ విధంగా మోసేటువంటి ప్రతి భారం నుంచి ఆయన మన ప్రాణాన్ని తిరిగి తీసుకుని వచ్చి ఆయనతో జతపరచడం ద్వారా ఆ జీవంలో ఉన్నటువంటి ప్రభావం మనలో ఉన్నటువంటి ప్రతి బంధకాన్ని నుంచి మనకు విడుదల కలుగు చేసి ఆయనలో ఉన్నటువంటి నిజమైనటువంటి సేద తీరిన, సమాధానపరచబడిన, శాంతికరమైనటువంటి జీవితంలోనికి మనని తీసుకొచ్చి నడిపించేవాడుగా ఉన్నాడు. అది ఎంతో శ్రేష్టమైనది. చూడండి, మొదటి వచనంలో ఆయన మనం కాపరిగా గుర్తిరిగి మనము దొడ్డిలో నుంచి మందగా ఆయన వెంటను వెంబడించటం నేర్చుకుంటున్నాం. రెండవది, నడిపించినప్పుడు మనను పచ్చిక కలిగిన చోట్ల శాంతికరమైన జలముల యొద్ద నడిపించి మెల్లమెల్లగా మనం తిని ఆయనను రుచికరంగా ఎరగగలిగినట్లుగా చేస్తున్నాడు. మూడవ వచనంలో అటువంటి ప్రక్రియలో ముందుకు సాగుతున్న బిడ్డలందరి జీవితాల్లో కూడా ఏవైతే పాపము లేక లోకము లేక మరణము అనేటువంటి బంధకాల ద్వారా ఏడవబడుతున్న మన జీవితాల్లో మెల్లమెల్లగా వాటి కట్లను, వాటి ప్రభావాన్ని తెంపుతూ అలసర కొట్టగోరినటువంటి మన శరీరాలకు సేదను తీర్చి నెమ్మదిని, విశ్రాంతిని కలుగజేస్తూ ఆనందింపజేస్తున్నాడు. తర్వాత 3వ వచనంలో 2వ భాగం, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. ఈ నీతి మార్గములలో నడిపించబడటం అనేది ఏంటంటే, మనం రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి మనం ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినట్లుగా ఆయన మృతులలో నుంచి లేచున్నాడు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో చూస్తాం, మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడినము, మనము నీతిమంతులుగా తీర్చబడుటక ఆయన లేవని. ఆ విధంగా లేవనెత్తబడినటువంటి మన ప్రభు తండ్రి యొక్క సన్నిధిలో తన యొక్క ప్రశస్త రక్తాన్ని అక్కడ ఉన్నటువంటి కరుణాపీఠం మీద కుమ్మరించడం ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడు చేసినటువంటి ఆ బలియాగాన్ని అంగీకరించడం ద్వారా దానిలో మనందరం కూడా ఉచితంగా నీతిమంతులంగా తీర్చబడ్డాం. అందుచేతనే ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి దానికి అర్థం ఏంటంటే, తను అప్పగించినటువంటి బలిని తండ్రి అంగీకరించి ఉన్నాడని అర్థం. ఆ విధంగా ఆయన బలిని అంగీకరించి ఉన్నాడు కాబట్టి ఆ అంగీకరించినటువంటి ఆయన చేసినటువంటి ఆ బలి యాగంలో విశ్వసించిన బిడ్డలందరూ కూడా ఉచితంగా దేవుని సన్నిధిలో తప్పు చేయని వారుగా ఆయన యొక్క రక్త ప్రోక్షణకి నేను తీసుకుని రాబడటం ద్వారా వారి పాపములన్నీ కూడా కప్పివేయబడ్డాయి ఆ రక్తంలో. సో అది దేవుడు తన కుమారుని యొక్క బలి అర్పణం ద్వారా ఉచితంగా మనందరినీ కూడా అంగీకరించినటువంటిది. ఆ నీతిగా జీవించడానికి మనం ఏమీ చేయలేదు. కానీ ఇప్పుడు రక్షణ పొందిన తరువాత, ఒకసారి నీతివంతులుగా తీర్చబడిన తరువాత ఉచితంగా ఆ నీతి మార్గములలో నడుచుట అనేటువంటిది మనకి నేర్పేవాడుగా ఉంటాడు. 2 విషయాలని ఒకటి గుర్తుంచుకోవాలి. ఒకటి, మనం ఉచితంగా ఆయన కల్వరి శిలువ పునరుద్ధాన కార్యం ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుట. ఆయన నీతిమంతుడును తన యందు విశ్వాసం ఉంచు వారందరినీ ఉచితంగా నీతిమంతులుగా తీర్చుట ఆయనకి ఇష్టమైన. రోమపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. అయితే అది నీతి అనేటువంటి మయమెరువును మనకు తొడిగి ఉన్నాడు ఆయన ఉచితంగా. కానీ మన అంతరంగంలో ఏదైతే ఆ నీతి కార్యములు జరిగించుట అనేటువంటిది అభ్యాసపూర్వకంగా మారాలో దాని గురించి చెప్తున్నాడు కీర్తనకర్త. ఆయన నన్ను నీతి మార్గములలో నడిపించుతున్నాడు. సో నీతి అనే మాటకి ఇక్కడ ఇంగ్లీష్లో అర్థం ఏంటంటే రైటియస్నెస్ అన్నారు, లేకపోతే దాన్ని విడమరిచి చెప్పాలంటే రైట్ వైజ్నెస్ అని కూడా చెప్పచ్చు. అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో యథార్థమైనది అని అర్థం. అంటే దేవుని దృష్టిలో ఏది సరైనదో అది చేయటం అని అర్థం.
దేవుని దృష్టిలో ఏది అంగీకారమైనదో అది జరిగించుట అని అర్థం నీతి అంటే. సో మనిషి పాపబంధకాల చేత ఏడవబడి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగిన తరువాత కూడా నైతికంగా తన జీవితంలో అలవాటుగా దేవుడు కోరినటువంటిది, దేవుని దృష్టికి యోగ్యమైనది, దేవుని దృష్టికి అంగీకారమైనది చేసేటువంటి అనుభవం లేదు మనకి. ఉదాహరణకి శత్రువుని ప్రేమించుడే అని చెప్పాడు. అది దేవుని దృష్టికి అంగీకారమైన కార్యం. మనం శత్రువులుగా ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు అంటే మనల్ని ప్రేమించుతున్నాడు. దేవుడు లోకమును ప్రేమించును అంటే మనందరం కూడా శత్రువులుగా ఉండగా ఆయన మనలను ప్రేమించున్నాడు. అది దేవుని యొక్క తత్వం. మనం కూడా అటువంటి విధంగా చేయగలిగినటువంటి మార్పు చెందినటువంటి స్థితిలోనికి రాగలిగినప్పుడు మనం నీతి కార్యం చేసిన వారంగా దేవుని చేత గుర్తించబడతాం. ఆయన నీతిమంతుడును, నీతి కార్యములను జరిగించు వారిని ప్రేమించువాడు. కనుక మన జీవితంలో మనం ఆయనను రక్షకుడిగా అంగీకరించి కాపరిగా గుర్తించిన తరువాత ఆయన చేత నడిపించబడుతున్నప్పుడు మెల్లమెల్లగా ఆయన యొక్క వాక్య ప్రకాశంలో మనకు వెలుగును అనుగ్రహించి చక్కగా మనల్ని పోషించుతూ మనలను ఏదైతే మన ప్రాణములకు సేద తీర్చుట లేకపోతే నిజమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జీవం మనలో పనిచేసేటువంటి అనుభవంలోనికి రాగలిగి మన శరీరంలో ఉన్నటువంటి మన జీవితంలో ఉన్న ప్రతి బంధకాన్ని కూడా ఆయన ఓడించి మనలను తను కోరిన విధంగా నీతిని జరిగించటానికి మన అంతరంగంలో ఉన్నటువంటి అంతరంగ పురుషుడిని బలపరిచేవాడుగా ఉన్నాడు. నీ నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించువాడు. మనకి ఉదాహరణకి దావీదు తను సౌలు చేత తనవబడుతున్నప్పుడు దావీదుకి 2 సందర్భాలలో సౌలును చంపగలిగేటువంటి అవకాశాలు వచ్చాయి. కానీ ఆ సందర్భంలో రెండు సందర్భాల్లో కూడా దావీదు సౌలును చంపలేదు. చూడండి, అది 1 సమూయేలు 24వ అధ్యాయం 17-18 వచనాలు. దానికి మునుపు 1వ వచనం చదువుతాను. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గది అరణ్యమందు ఉన్నాడని అతనికి వర్తమానం వచ్చును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల అందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసలమగు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుటకై బయలుదేరను. అక్కడ దావీదు సౌలును చంపగలిగిన అవకాశం వచ్చినప్పటికీ అతనిని చంపకుండా 11వ వచనం చూస్తున్నాడు. చూడండి, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే కోసితిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమూ రాదనియు నాలో తప్పిదము ఎంత మాత్రమూ లేదనియు నువ్వు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణమును తీయవలనని నన్ను తరుముచున్నావు. దాని తర్వాత చెప్తున్నాడు 16వ వచనంలో, దావీదు ఈ మాటలు సౌలుతో మాటలాడి చాలింపగా సౌలు దావీదా నాయన, ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదుతో ఇట్లను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపక నన్ను చంపక విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసితివి కనుక నీవు నాకంటే నీతిపరుడు. అంటే శత్రువును తన ప్రేమించడం అనేటువంటిది దావీదు తన జీవితంలో స్పష్టంగా కనపరిచాడు. కనుక శత్రువు చెప్తున్నాడు, సౌలు చెప్తున్నాడు, నువ్వు నాకంటే నీతిపరుడు. తర్వాత 26వ అధ్యాయం 23వ వచనం, యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను నేను యెహోవా చేత అభిషేకము నొందిన వానిని చంపనల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలం దయచేయును. అతన్ని చంపకపోయినందుకు దానిని దేవుడు నీతిగా గుర్తించేవాడిగా ఉన్నాడు. కీర్తనలు 18వ అధ్యాయం 20వ వచనం, నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. కనుక ఈ కార్యము దేవుడు ఉచితంగా మన పక్షంగా చేసింది కాదు. దేవుడి చేత ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన తరువాత ఆ నీతి గుణముల పోలికలోనికి మనము మరలా మన దినదిన జీవితంలో అభ్యాసం కలిగి వాటిని నెరవేర్చడానికి దావీదు తనకు కలిగిన అవకాశాలలో చేసినటువంటి క్రియను బట్టి దేవుడు అతనికి బహుమానం ఇచ్చున్నాడు.
చూడండి, కీర్తనలు 11వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు, అంటే నీతి క్రియలు జరిగించు వారిని ప్రేమించువాడు అని అర్థం. తర్వాత కీర్తనలు 7వ అధ్యాయం 8వ వచనం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చుము. నా విషయంలో నా నీతిని బట్టి నువ్వు నాకు తీర్పు తీర్చు. అంటే నేను ఏ విధంగా నువ్వు కోరిన విధంగా జీవించాలని నువ్వు కోరుతున్నావో నేను ఆ విధంగా జీవించాలి ఉంటే దాన్ని బట్టి తీర్పు తీర్చు. ఒకవేళ ఆ విధంగా లేకపోతే దానికి తగినటువంటి తీర్పును నా మీదకి రానివ్వు. నూతన నిబంధనలో పౌలు ఫిలిప్పీయుల గురించి ప్రార్థిస్తున్నాడు. 1వ అధ్యాయం 9 నుంచి 11 వరకు. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటుకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకుని వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుచున్నాను. వీరు ఒకసారి ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడిన వారే. కానీ పౌలు వారిని గురించి ప్రార్థన చేస్తున్నది ఏంటంటే, మీరు క్రీస్తు వలననైన నీతి ఫలములతో నింపబడవాలని. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆ జీవం మనలో సమృద్ధిగా పనిచేయడం ద్వారా మనలో ఉన్నటువంటి జ్ఞాన వృక్ష ఫలం యొక్క ఆధారంగా జీవించే జీవితం అంతయు కూడా సిలువలోనికి తీసుకుని రాబడి ఆయన పునరుద్ధాన సంబంధమైనటువంటి జీవితం ద్వారా దినదినము దేవుడు కోరిన విధంగా జీవించి ఆ కార్యములను మన యొక్క జీవితం ద్వారా ప్రకటించగలిగేటువంటివి, వాటిని దేవుడు అంగీకరించేవాడుగా ఉంటాడు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. ఇక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన భార్య పెండ్లి కుమార్తె వారిద్దరి యొక్క వివాహాన్ని గురించి అటువంటి వేడుకల్లో జరగబోతున్నటువంటి సందర్భంలో రాయబడినటువంటి అధ్యాయం. ఇక్కడ 6వ వచనం నుంచి చదువుతున్నాను. అప్పుడు గొప్ప జనసమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చి ఉన్నది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. కనుక మనం సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకున్నటకు ప్రకాశములను నిర్మలములునైన సన్న నార బట్టలు ఆమెకి ఇవ్వబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవన్నీ కూడా పెళ్లి కుమార్తె యొక్క వస్త్రాలకు సన్నపు నార, తెల్లని సన్నని నార బట్టలు ఇవ్వబడ్డాయి. అవన్నీ దేనితో చేయబడ్డాయంటే అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడినవి కాదు. ఆ విధంగా తీర్చబడిన తరువాత వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభు యొక్క జీవం సమృద్ధిగా పనిచేయనిచ్చుట ద్వారా దేవుడు వారిలో ఏ విధంగా దావీదు జీవితంలో జరిగించారో ఆ విధంగా దేవుడి దృష్టిలో ఏదైతే యోగ్యమైనదో వారు గ్రహించి దానిని చేయటం ముందు ఆసక్తి కలిగి అవి నేర్చుకొని వాటిని అభ్యాసం చేసి ముందుకు సాగించిన వారుగా ఉన్నారు. అవన్నీ కూడా ఆ గొర్రెపిల్ల వివాహంలో పెండ్లి కుమార్తెగా ఎవరైతే యోగ్యులుగా ఉండటానికి పిలువబడ్డారో వాళ్ళకు కలిగినటువంటి ఒక గుణం ఏంటంటే వారు వారి జీవితంలో నీతి క్రియలు జరిగించిన వారుగా ఉన్నారు. ఈ కీర్తనలో మనం చూసినటువంటిది 3వ వచనంలో తన నామమును బట్టి, అంటే ఆయన నామములో ఉన్నటువంటి బలమైన అధికారాన్ని, ప్రభావాన్ని చూపించగలిగినటువంటి శక్తిని బట్టి మనలో పని చేయనిస్తూ తాను ఏ విధంగా నీతిమంతుడైనాడో ఆ నీతి కార్యములు జరిగించేటువంటి బిడ్డలుగా మనలను మార్చేవాడిగా ఉన్నాడు. మనిషి యొక్క ప్రయత్నం ద్వారా అది జరిగే విషయం కాదు. మనము మన జీవితాన్ని ఇష్టపూర్వకంగా ఆయన జీవం మనలో పని చేయటానికి చక్కగా ఒప్పుకొనినప్పుడు, దానికి లోబడినప్పుడు, అంగీకరించినప్పుడు ఆయన ఆ కార్యమును జరిగనిచ్చేవాడిగా ఉన్నాడు. దేవుడి ఈ వాక్యమును ఆశీర్వదించుగాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన పరలోకముందున్న ప్రియమైన తండ్రి, మరి మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. దీనిలో వ్రాయబడినటువంటి అనేక విషయాలు మేము సమృద్ధిగా చక్కగా తేటగా అర్థం చేసుకున్న వారమై దాని అనుభవంలోనికి రాగలిగి జీవించగలుగుటకు సహాయపడండి. శత్రువులమైన మమ్మల్ని ప్రేమించిన రీతిగా ప్రభా మేము కూడా ఇతరులను ప్రేమించగలిగినటువంటి ఎటువంటి పొరపక్షాలు లేకుండా
ఎటువంటి వేరైనటువంటి తలంపులు కానీ, లేక అయిష్టతా భావం కానీ, లేక మరి ఇరుకు కలిగిన హృదయంతో కాకుండా తేటైన మనసుతో మీరు ఎటువంటి గుణములు కలిగి ఉన్నారో వాటిని సంతరించుకున్నట్టుకు మాకు ఇష్టం కలిగిన మనసును దయచేయండి. మరి మీ యొక్క స్వభావంలో కాకుండా మేము ఏదైతే మా జీవితంలో జరిగించుతూ వస్తున్నామో, జీవిస్తున్నామో అవన్నీ కూడా నిజంగా బంధకాలే. ఆ బంధకాల ప్రభావాన్ని నుంచి ఓడించుటకు సామర్థ్యం కలిగిన మీ జీవం మాలో చక్కగా పనిచేయనిచ్చుటకు, మిమ్మల్ని వెంబడించుటకు ఆ పచ్చిక బయలులో పరుండి మీ వాక్యము మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి పోషించబడిన అనుభవాన్ని కలిగి బలాన్ని శక్తిని పొంది ప్రభా మీ వెంట నడుచుచు మేము మా ప్రాణములకు శాంతికరమైనటువంటి అనుభవాన్ని కలిగి మేము ఆ నీతి కార్యములను జరిగించుట అనేటువంటిది మాకు దినదిన అభ్యాసంతో కూడిన అనుభవంగా మార్చండి. మరి మీ బిడ్డలమైన మేము ఈ వాక్యం యొక్క వెలుగులోనికి నిజమైన రీతిలో రాగలుగుటకు మాకు కావలసిన కృపను మీరు ప్రసాదించండి. మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడు ప్రభు అయిన యేసునామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.